ఒక స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారు అందరికీ ఉంటుంది. ఎందుకు ఏదైనా ఫ్లాప్ సినిమా తీయగానే మీరు విన్నారా కదా అనేది వచ్చేస్తుంది. కథలు అనుకుంటే ఎందుకు చేస్తారండి అని వస్తుంది. అండ్ నేను ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఐటీ ఆఫీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అక్కడ క్లర్క్ నన్ను చూసి జాలిపడి, ఎందుకంటే స్టోరీ లేని సినిమా తీయొచ్చు కదా అన్నాడు. నేను తీసింది రీమేక్ రా బాబు అన్న. అతనికి అర్థం కాదు కదా, రీమేక్ ఆడలేదు, నేనేం చేస్తానని. సినిమా మీకు అర్థమై ఉంటుంది కదా. అండ్ దట్స్ టోటల్. నాకు అర్థమైంది ఏంటంటే, దీనికి అన్నిటికంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంది. దానికి నెలకు ₹1,00,00,000 కట్టాలి. దాంతో మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ ఫైర్డ్. సినిమా మేకింగ్ కూడా అంతేనండి. వెళ్ళే ముందు ఓకే, మీరు ఒక 5 కోట్లు పెడితే సినిమా అయిపోతుంది అన్నట్టు దిగుతారు. దించుతారు అని కూడా అన్నారు. దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళకేమీ తెలియదు. మీరు చూసే ప్రొడ్యూసర్స్ ఆర్ ఓన్లీ 10% ఆఫ్ ద యాక్చువల్ ప్రొడ్యూసర్స్. 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కాంట్ ఈవెన్ టెల్ దట్ దే మేడ్ ఎ మూవీ. ఎందుకంటే స్టార్ట్ అయిపోతుంది, సినిమా తీసేస్తారు. తీసిన తర్వాత అది అమ్మాలంటే వాళ్ళకెవరో తెలియదు. హూ ఎవర్ మేడ్ మనీ ఇన్ దిస్ మూవీ వాళ్ళు ఎవరు కనిపించరు, వాళ్ళ ఫోన్లు ఎత్తరు. వీళ్ళందరూ ఎమ్మట అన్ని ఛానల్స్ చుట్టూ తిరుగుతారు. ఫైనల్గా ఏంటంటే ఎవరైనా సీనియర్స్ దగ్గరికి వస్తారు, ఇది పనికిరాదని చెబుతాం, అక్కడితో ఎండ్ అయిపోతుంది. దిస్ పర్టికులర్